శ్రీమాత్రే నమః. ఇదైతే ఉగాది రోజు మా పాపకి హెయిర్ స్టైల్ వేసా అండి. అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది. ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరలేదనమాట. అందుకే ఇప్పుడైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే నేను ర్యాండమ్గా ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఒక హెయిర్ స్టైల్ అయితే చూశాను. అది నేను ట్రై చేద్దామని అయితే చేశాను. అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ కొంచెం ఇంచుమించు అలాగే వచ్చింది. చాలా బాగుంది కూడా. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫ్రంట్ ఒక హెయిర్ తీసుకుని జడలా అల్లేసాను. ఇటు నుంచి ఒక జడ, ఇటు నుంచి ఒక జడ అయితే అల్లి మిడిల్లో మనం క్లిప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఇంచుమించు మెస్సీ బ్రైడ్ లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే హెయిర్ అనేది ఒక జడ అల్లి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి నెక్స్ట్ కొంచెం హెయిర్కి రబ్బర్ బ్యాండ్ పెట్టడం అనమాట. ఇదైతే కొంచెం హెయిర్ స్ప్రే చేసి నీట్గా కూమ్ చేసి వేసుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేది. టెంపుల్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఒక పేరెంటం కూడా ఉంది, దానికి అటెండ్ అవ్వాలని చెప్పి అయితే హడావిడిగా వేశాను. కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ 3 జడల్ని కలిపి అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. ఆ రోజైతే నాకు సెల్ఫీ స్టాండ్ కనిపించలేదు. మా అబ్బాయిని తీయమన్నాను, చాలా ఇరిటేట్ చేశాడు. అసలు రకరకాలుగా అయితే తీశాడనమాట వీడియో. ఇంకా ఎడిటింగ్ చూసేటప్పుడు అదే అనుకుంటున్నాను. ఆ రోజైతే వాడిని అరిచాను కూడా. పండగ అరిపించకన్నా కూడా పిల్లలు ఆ రోజే మనని కొంచెం ఇంకా హైప్ అయిపోతారనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇలాగా జడ అల్లి అనమాట. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టాను కదా, తర్వాత జడ అల్లేసి అయితే దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టి మళ్ళీ ఇంకొంచెం హెయిర్ అనేది రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మనకి కొంచెం బటర్ఫ్లై లుక్ అయితే వస్తుంది నీట్గా వేస్తే. నేను వేసింది కూడా ఆల్మోస్ట్ బాగానే వచ్చింది. కాకపోతే అండి ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. అంతే కదా, మనం ఏదైనా 1-2 సార్లు ట్రై చేసామనుకోండి వచ్చేస్తుంది. నాకైతే శారీ టాజిల్స్ ఫస్ట్లో కష్టంగా ఉండేది. ఇప్పుడు వేస్తుంటే 1 అవర్లోనే అయిపోతాయి శారీస్కి వేయడం అయితే. ఇంకా అప్కమింగ్ అయితే శారీ టాజిల్స్ వీడియో కూడా వస్తుంది. నేనైతే చెప్తున్నాను కదా, ఎడిటింగ్ వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవరే కుదరట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. రబ్బర్ బ్యాండ్ పెట్టిన హెయిర్ని కొంచెం పైకి పుష్ చేసామనుకోండి బటర్ఫ్లైలా వస్తుంది. మనం దీన్ని జడబిళ్ళలతోటి డెకరేట్ చేయొచ్చు, లేదా జడపాలి పెట్టుకోవచ్చు, లేదు అంటే సింపుల్గా ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి ఫ్లవర్స్తో పెట్టేయచ్చు. నేనేంటంటే నా దగ్గర ఉన్న అన్ని జడబిళ్ళలు మేకింగ్ చేసిన అన్నిటితోటి అయితే లాస్ట్లో పెట్టి వీడియో తీశాను. ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇదిగో ఇక్కడ జడ వేసేసాక ఇంకొంచెం హెయిర్ తీసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టడం అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జడ అల్లడం. చెప్పాను కదా ఇక్కడ కొంచెం హెయిర్ పైకి వచ్చినట్టుగా ఉంది. అదే మనం స్ప్రే చేసుకుని నీట్గా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇంకెప్పుడైనా కూడా నేను ట్రై చేస్తాను ఈ హెయిర్ స్టైల్ అనేది. మా పాప వేసుకున్న డ్రెస్ కూడా బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను. అంటే మా టైలరు క్లాత్ నెక్స్ట్ లెహంగా అయితే స్టిచ్ చేసేసి సేల్ చేస్తున్నా అన్నారు. తన దగ్గర అయితే తీసుకున్నాను. ఇంకా 3 లెహంగాస్ అయితే తీసుకున్నాను నేను. ఇది ఒక లెహంగా, ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. బ్లౌజు అంటే తను లెహంగా స్టిచ్ చేసి ఇచ్చారు, బ్లౌజ్ నన్ను స్టిచ్ చేసుకోమన్నారు. మనకి స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి లేట్ చేసేస్తాం అనిపిస్తుంది. నేనైతే ఆ రోజు ఉగాది రోజు మా పాపకి స్టిచ్ చేశాను బ్లౌజు. అప్పటి వరకు ఏదో ఒక పని చేద్దాంలే అని పక్కకు పెట్టాము అంటే అది అలాగే ఉండిపోతుంది. ఇంకా దాంతో ఆ రోజుకి అయితే నేను స్టిచ్ చేసి బ్లౌజ్ వేసి హెయిర్ స్టైల్ అనేది కూడా వేశాను. ఇదైతే లుక్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం వేసాను కాబట్టి ఇందులో ఉన్న మిస్టేక్స్ ఏంటంటే సెకండ్ టైం వేసేటప్పుడు మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా వేసుకోవచ్చు మనం అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. ఇంకా 4 పాయల జడలు కూడా వేస్తున్నారు. నాకు అనిపిస్తుంది హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు వేయించుకునే వాళ్ళు ఓర్పుగా ఉండాలి, వేసేవాళ్ళు కూడా ఓర్పుగా ఉండాలి. చిన్నప్పుడైతే మా అమ్మగారు జడ వేసేటప్పుడు నేను విసుక్కునేదాన్ని, నువ్వు ఇలా వేసావు అలా వేసావని. ఇప్పుడు మా పాప అలా అంటుంటే నాకు అనిపిస్తుంది చిన్నప్పుడు మనం అన్నప్పుడు కూడా అమ్మ ఇలాగే ఫీల్ అయి ఉంటుంది అనమాట అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇంకా లాస్ట్కి అయితే జడ వేసేసాక రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. ఇక్కడ మనం కావాలి అనుకుంటే క్లిప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా డిస్కో రబ్బర్ బ్యాండ్, అది బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండే పెట్టుకుని మనం యూపిన్స్ తోటి వాటితోటి డెకరేట్ చేసుకోవచ్చు. నాకైతే ఇంకా టైం ఒక పక్క అయిపోతుంది, వెళ్ళిపోవాలి అన్న హడావిడి ఒకటి, నెక్స్ట్ వీడియో పెడదాం కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు ఒక ఆలోచన. ఇక్కడ అలాగే లాస్ట్కి వచ్చేసరికి అది ఒకటి పెట్టాను. తర్వాత మళ్ళీ రెండింటిని అయితే కలిపి రబ్బర్ బ్యాండ్ పెద్దది పెట్టేశాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా నేను యూపిన్స్ కూడా పెట్టాను కదా, అందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది చెప్పండి. అన్ని మేకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా అయితే కనుక నా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసి పింక్ కలరు డ్రెస్కి మ్యాచ్ అయ్యేట్టు నేను యూపిన్స్ అవన్నీ అయితే పెట్టేశాను.
ఇవి లక్ష్మీ కాసులతో చేసినవి. వీటి మేకింగ్ వీడియోస్ ప్రతివి కూడా నా ఛానల్లో అయితే ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా కాపీ చేసి అయితే పెడతాను. ఇవైతే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదో ఓల్డ్ ట్రెడిషన్ లాగా చూడమని. ఇంకా నాకైతే చాందుబాలి టైప్ యూపిన్స్ వస్తున్నాయి కదా, అది చేయాలని అయితే ఉంది. ఇదిగోండి, యూపిన్స్ అనేవి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టచ్చు. జడబిల్లలు కూడా ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే కనుక నేను చేస్తాను. ఇంకా ఈ జడపాలి అయితే హెవీ లుక్ వచ్చింది. లోటసెస్ అయితే చాలా బాగున్నాయి. రెండు నాకైతే లక్ష్మీ కాసులది, లోటస్ది చాలా బాగా నచ్చింది. ఇంకా సింపుల్ జడబాలి కూడా పెట్టాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.